అయిపోయి బీరకాయ పచ్చడి. ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి కొంచెం చిన్నగా వేస్తాను, ఎక్కువ తీపి తినవు. మా ఇంట్లో తీపి ఐటమ్స్ అనేవి ఏమీ కూడా తినరు, చాలా తక్కువ కూడా. అయితే నేను చెయ్యను, అందుకని కొంచెం వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ చింతపండు, కొంచెం కొత్త చింతకాయలు ఉంటే వేసుకోవచ్చండి. ఇది మీకు తెలుసో తెలియదు కానీ కొత్త చింతకాయలు ఉంటే కొత్త చింతకాయ బీరకాయ కలిపి పచ్చడి చేసుకుంటారట, చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసి తొక్కేసి కొత్త చింతకాయలు బీరకాయలు వేయించేసి కొత్త చింతకాయ కచ్చబిచ్చగా తొక్కేసి చేసుకుంటారట. ఆ విధంగా మా అమ్మగా చేస్తూ ఉండేవారు, చాలా బాగుండేది అనమాట. కొంచెం ఈ బీరకాయ అయితే ముక్కలు తీసుకుందాం. కావాల్సింది కొంచెం పచ్చిమిరపకాయలు ఈ విధంగా వేస్తాను అనమాట. నేను కావాల్సిన కొంచెం పోపు అయితే మాత్రం పొట్టు మినపప్పు వేస్తాను, చాలా బాగుంటుందండి. మీకు టేస్ట్ కూడా చాయ్ మినపప్పుకి పొట్టు మినపప్పుకి చాలా తేడా ఉంటుంది. నేను ఎక్కువ కొంచెం పోపుల్లో అయితే ఇవే వాడుతూ ఉంటాను నేను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, ఆ పైన కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కావాల్సినన్ని కారం కొంచెం తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా కావాల్స్తే కొంచెం వేసుకోవచ్చు అనమాట. నేనైతే వీటికి వేయిస్తే కొంచెం అవుతుంది, కమ్మగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇది కొంచెం ఈ పోపు అంతా వేయించేసుకుని నెక్స్ట్ పచ్చడి ఎలా ప్రాసెస్ చేయాలో మీకు చూపిస్తా. బీరకాయలు తరిగేటప్పుడు కొంచెం చేదు ఉందో లేదో కూడా చూసుకుంటూ ఉండండి. వాళ్ళ దగ్గర మనం చెప్పలేమనుకోండి, బాగుంటాయని అంటారు, కానీ ఒక్కొక్కటి చేదు ఉంటుంది కూడా. అయితే శుభ్రంగా ఈ విధంగా చిన్న ముక్కలు తరుక్కుంటే గమ్ముని మగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే పోపు వేయించేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఈ ముక్కలు బీరకాయ ముక్కలన్నీ వేయించేసుకుని కొంచెం పసుపు ప్లస్ కొంచెం ఉప్పు వేస్తే కొంచెం నీరు వస్తుంది, ఆటోమేటిక్గా గమ్ముని మగ్గిపోతుంది అనమాట. అయితే ఇలా ఈ విధంగా చింతపండు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా వేసేసుకుని మగ్గపెట్టేశాను. కూర ఉడికినంత టైమే మాత్రమే పడుతుందండి బీరకాయ పచ్చడికి కూడా. బీరకాయ వేగడానికి వేయించేసుకున్న తర్వాత ఇంకా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చింతకాయ పచ్చడి కూడా మీరు ట్రై చేయండి. పచ్చి చింతకాయలు ప్లస్ బీరకాయ వేయించేసుకుని కొత్తిమీర వేసుకుని చేసుకుంటే ఏది రుచిగా చేసుకుంటే ఏది బాగోకుండా ఉంటుందండి. బద్ధకం లేకుండా చేసుకుంటే ఉంటే అన్నీ మన ఆరోగ్యమేనండి. అయితే ఈ విధంగా కొంచెం నేను కచ్చా బిచ్చాగా ఇలా దంచేసుకుని నేను కొత్త పండు కొనుక్కున్నానండి, కొనుక్కోవాలని అనుకున్నాను. ఇది కొనుక్కోక ముందర వీడియో అయిపోయేది. అయితే టేస్ట్ తేడా ఉంటుంది, పంటతో బని టేస్ట్గా పక్కలేదు. శుభ్రంగా రుబ్బేసుకున్నాను. బాబా కాటికలా రుబ్బుకున్నానండి మెత్తగాను. మా రోలు సూపర్ నలిగిపోతుంది, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి, వైట్ రైస్.